నా పోరాటం కుటుంబం కోసం కాదు, నాని తన పోరాటం తన కుటుంబం కోసం కాదని టీడీపీ చంద్రగిరి ఇన్ఛార్జి పులివర్తి నాని అన్నారు. నిన్న జరిగిన సంఘటన నా కోసమో, నా కుటుంబం కోసమో, నా పిల్లల కోసమో కాదు. ఒకసారి ఆలోచించాలి అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కానీ. ఎందుకంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు 63,000 ఫామ్ 6లు పెట్టడం కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ అన్ని కలిపి 1,16,000 పెట్టడం, దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమ్మలగుంట అపరిచితుడు చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి. నిన్న చేసిన పోరాటం ఇంత తాగదు మాది. ఈ పోరాటం ఎంత దూరానికి ముందుకు పోతాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి. సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి, ఎమ్మెల్యే గెలవాలి. నీలాగా 2019లో దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు. న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి ప్రజాబలంతో గెలవాలనే ఉద్దేశంతో నేనున్నా. మా కోసమో, మా కుటుంబం కోసం కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, జనసేన కుటుంబ సభ్యులకి, అధికారులకి, ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటం ఇంత తాగదు. ఈ పోరాటం ఇంకా పోతానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా ఈ తుమ్మలగుంట అపరిచితుడు చేసినటువంటి అన్నిటిపైన పోరాటం ఈ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా ప్రజాబలమే గెలుస్తుందని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నా. మీ పులివర్తి నాని.